ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. ఈ కృపా గడియలు అనేటువంటి కార్యక్రమము ద్వారా దేవుడు ప్రతిరోజు కూడా మిమ్మల్ని బలపరుస్తూ మీ జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది ఆయన కలగజేస్తుంటుండగా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభు యేసు నామమునికే కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము ఆ ఒక్క విషయంలో జాగ్రత్త అనేటువంటి ఆ యొక్క అంశమును గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. మరి చాలా మంది జీవితంలో మరి చూసినట్లయితే చూచే ప్రతిదీ దేవుని చిత్తం అనుకుంటారండి, లేదా వెళ్ళే ప్రతి స్థలము అది కనాను అనుకుంటారు, లేదా ఏది చూసినా అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశముగా కొన్ని సందర్భాలలో వాళ్ళకు కనిపిస్తుంటుంది. మరి ఎందుకు అనేకమైనటువంటి జీవితములు పతనము దిశగా వెళ్తుంటున్నాయి? అనేకమైనటువంటి కుటుంబాలు కావచ్చు, అనేక మంది యవనస్తులు కావచ్చు, లేదా అనేక మంది జీవితములు కావచ్చు, ఎందుకు అనేక మంది జీవితములు ఆ యొక్క పతనము దిశగా వారు వెళ్తుంటున్నారు? ఎందుకు వారి జీవితంలో నశించిపోతుంటున్నాయి? కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో ఎక్కడో వారు అజాగ్రత్తగా ఉంటున్నారండి. దేవుని వాక్యంలో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ప్రాముఖ్యమైన 2 విషయములు ఏంటిదంటే, ఒకటి, దేవుని వాక్యమును చదివేటువంటి సమయంలో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండడం ప్రారంభించాలి. దాని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. రెండవదిగా, నీవు కొన్ని విషయములలో జాగ్రత్తగా ఉండాలి, లేదా ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒక్కటి ఏంటిదో మనం చూడబోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఏమంటాడో తెలుసా? నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొనేదవు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు యెహోషువకు అనేకమైన వాగ్దానములు ఇచ్చాడండి. మీరు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము ఆ యొక్క అంత చూసినట్లయితే దేవుడు అనేకమైన వాగ్దానములు యెహోషువకి ఇచ్చాడు. అయితే ఆజ్ఞలలో ఆ యొక్క 1వ అధ్యాయంలో ఇచ్చిన మొదటి ఆజ్ఞ కూడా ఏంటిదో తెలుసా? యెహోషువ, నీవు ధర్మశాస్త్ర గ్రంథము విషయంలో, అంటే దేవుని వాక్యము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి? అనేక మంది విశ్వాసులు they are not able to understand the word. దేవుని వాక్యమును వారు అర్థం చేసుకోలేకపోతుంటున్నారు. మరి కొంతమంది అంటున్నారు they are not able to interpret the word. దేవుని వాక్యమును మరి తర్జుమా చేసుకోవడంలో కానీ, లేదా అర్థం చేసుకునేటువంటి విధానములో వారు పొరపాట్లు చేస్తుంటున్నారు. అంటే వాక్యమునకు వారు అనుకూలంగా మారట్లేదు, కానీ వారికి వాక్యమును అనుకూలముగా చేయాలని ప్రయత్నం చేసుకుంటున్నారు. సో బీ కేర్ఫుల్ when you read the word, and be careful when you understand the word. Be careful when you hear the word, and also be careful when you interpret the word. దేవుని వాక్యమును వినేటువంటి సమయంలో, దేవుని వాక్యమును చదివేటువంటి సమయంలో చాలా జాగ్రత్త. సరే అండి, ఇంతకు ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? సందేశంలో మనం చూడబోతున్నాం ఆ ఒక్క విషయము. ఏంటిదా ఇక ఒక్క విషయము? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందామా? మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారముకు మంచియుదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడల తెలివినిచ్చు వృక్షము నేల నుండి మొలిపించెను. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యమును చదివేటువంటి సమయంలో ప్రతి పదమును మనం జాగ్రత్తగా చూడాలండి. ఈ ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు ఆదామును కలగజేసిన తర్వాత ఏదెను తోటలో ఉంచడం ప్రారంభించాడు. ఏడెన్ వాస్ ఎ కింగ్ ఆఫ్ ఏడెన్ గార్డెన్. ఆదాము ఒకవేళ ఏదెను తోటకు ఒకవేళ రాజుగా ఉంటున్నాడు. ఓన్లీ వన్ కింగ్, ఒక రాజుగా ఉంటున్నాడు. దేవుడు ఆదామును సేద్యపరచుటకు అక్కడ పెట్టాడు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట వాక్యంలో రాయబడింది కదా, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు, మొదటి విషయం. ఆహారముకు మంచిదియు, రెండవ విషయము. దేవుని వాక్యంలో రాయబడింది కదా, ప్రతి వృక్షమును, దేవుడు అనేకమైన వృక్షములు కలగజేస్తాడండి. ఏదైనా తోటలో చూస్తే లాట్ ఆఫ్ ట్రీస్, అనేకమైనటువంటి వృక్షములు, ఫలములు ఉంటున్నాయి. దేవుడు అంటున్నటువంటి మాట, ఆదామా నీవు చూసే ప్రతి వృక్షము, ఆ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి అనేటువంటి మాట ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకో తెలుసా, చాలా మంది యవనస్తులు అంటారు, బ్రదర్ క్రైస్తవ జీవితంలో ఆప్షన్స్ ఉండవు, క్రైస్తవ జీవితంలో మనకి ఎక్కువగా రిస్ట్రిక్షన్సే కనిపిస్తుంటాయి, ఆప్షన్స్ ఉండవు అంటున్నారండి. అయితే దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, ప్రతి వృక్షము దేవుడంట ప్లెజెంట్ టు ద ఐస్, కన్నులకు మంచిగా పెట్టాడంట, గుడ్ ఫర్ ఫుడ్, ఆహారముకు మంచిగా రమ్యముగా దేవుడు పెట్టడం ప్రారంభించాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇదే వచనమును సాతాను ఏ విధంగా మార్చి చెప్పాడో చూద్దామా. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే ఏ మాటలైతే దేవుడు ఆదికాండము 2:9 చెప్పాడు, ఏమంటున్నాడు దేవుడు, ప్రతి వృక్షము కన్నులకు రమ్యముగా ఆహారముకు మంచిగా ఉందంట, ప్రతి వృక్షం ఉండి. అయితే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, ఏమంటున్నాడంటే ఆ యొక్క మంచి చెడల తెలివినిచ్చు వృక్షమును మాత్రము మీరు తినకూడదు, వాటి ఫలములను తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చేదారు. అయితే ఆదికాండము 2:17 దేవుడు అన్నాడండి, జాగ్రత్తగా చూస్తే. అయితే సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ ప్రతి అనేటువంటి మాటను తీసేశాడండి. సైటన్ రీప్లేస్ చేయడం ప్రారంభించాడు. ఆ ప్రతి అనేటువంటి మాటలో ఆ అని పెట్టడం ప్రారంభించాడు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా దేవుని వాక్యమును చదివేటువంటి సమయంలో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండడం ప్రారంభించండి. సాతాను అంట హవ్వ దగ్గరికి వచ్చాడు, మాట్లాడడం ప్రారంభించాడు. సాతాను అన్నటువంటి మాట, ఈ యొక్క వృక్ష ఫలములలో దేనినైనా తినకూడదని ఆయన చెప్పేనా, ఆ యొక్క ప్రశ్న అడగడం ప్రారంభించాడండి. హవ్వ అనింది, ఆ వృక్షమును మాత్రం మేము తినకూడదు, ఆ ఫలములను మేము తిను దినమున మేము నిశ్చయంగా చచ్చేదము, మాకు దేవుడు చెప్పాడు అని హవ్వ అన్నప్పుడు సాతాను ఏమన్నాడు తెలుసా, ఆ యొక్క 3:4 మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, స్త్రీ ఆ వృక్షము చూచినప్పుడు ఆహారముకు మంచి కన్నులకు అందము వివేకము తెలివినిచ్చు చెట్టు వలె ఉండెను. ఏ దేవుడు అయితే ఆ యొక్క ఏదైనా తోటలో అనేకమైన వృక్ష ఫలములకు దేవుడు అన్నాడు కదా, ఆహారముకు మంచిది కన్నులకు అందము వివేక రమ్యము అన్నాడో, అయితే ఆ ప్రతి అనేటువంటి మాటను తీసేసి ఏ వృక్ష ఫలములు అయితే మీరు తిను దినమున నిశ్చయంగా చచ్చేదరు అన్నాడో, సాతాను ఏం చేస్తాడు తెలుసా, ఆ వాక్యమును ఈ ఒక్క వృక్షమునకు పెట్టడం ప్రారంభించాడు. ఆ వృక్షము అనేటువంటి మాట. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో చాలా జాగ్రత్త సుమా. ఆ ఒక్కటి నీ జీవితంలో ఉందా? ఆ ఒక్క దాని వైపు నువ్వు చూస్తుంటున్నావా? దేవుడు నీతో ఎన్నోసార్లు వాక్యం ద్వారా మాట్లాడి ఉంటాడు. దేవుడు నీతో ఎన్నోసార్లు మరి కళల ద్వారా, దర్శనముల ద్వారా, తన సేవకుల ద్వారా, ప్రవచనముల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరించి ఉంటాడు. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త. ఒకవేళ నీవు ఆ ఒక్క వ్యక్తి విషయంలో పొరపాటు చేస్తున్నావా, లేదా నీ జీవితంలో ఆ ఒక్క విషయంలో నీవు ఎక్కడైనా తప్పుడు అడుగులు వేస్తుంటున్నావా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట అండి. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో చూద్దామా. దేవుడైన యెహోవా పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. మొట్టమొదటిసారి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆదామా నీవు ఎక్కడున్నావని పిలుస్తుంటున్నాడు. ఎవ్రీ డే హీ యూజ్డ్ టు కమ్ టు గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఇక ఏదైనా తోటలోనికి దేవుడు ప్రతిరోజు ఇక చల్లపుట్టను వచ్చేటువంటి వాడు. ఒకవేళ దేవుడు రాగానే ఈ ఆదాము హవ్వ పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకునేటువంటి వారేమో అండి. అయితే మొట్టమొదటిసారి దేవుని వాక్యంలో చూసినట్లయితే వారు వెళ్ళి దాంకోవడం ప్రారంభించారు. దేవుని స్వరము వినగానే వారు వెళ్ళి దాంకోవడం ప్రారంభించారు. దేవుడు అంటున్నటువంటి మాట, ఆదామా ఆదామా నీవెక్కడున్నావయ్యా. ఒక నిట్టూర్పు, వేదనతో కూడినటువంటి స్వరము ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట. ఆ ఒక్కదాని వైపు నువ్వు చూస్తే, ఆ ఒక్క విషయము వైపు నువ్వు చూస్తే దేవుడు నిన్ను కూడా పెట్టి పిలుస్తున్నాడు. ఎక్కడుంటున్నావు, నీవు ఎక్కడుంటున్నావు, వేర్ ఆర్ యూ, దేవుడు పిలుస్తుంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. దేవుని వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవించు ఆత్మ ఆయను. ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క మొదటి ఆదాము ద్వారా మనం పరదేశు కోల్పోయామండి. ఆ యొక్క మొదటి ఆదాము ఎవరంట? మొదటి ఆదాము దేవుని వాక్యంలో రాయబడింది కదా, హీ వాజ్ నథింగ్ బట్ ఎ లివింగ్ సోల్. అతడు కేవలము జీవించు ప్రాణి. అయితే కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. ఎవరో తెలుసు, అతడు జీవింప చేయు ఆత్మ.
హీ వాజ్ ఎ క్విక్నింగ్ స్పిరిట్. అతడు జీవింపచేయు ఆత్మ. మొదటి ఆదాము జీవించు ప్రాణి. హీ వాజ్ ఎ లివింగ్ సోల్. బట్ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు నిన్ను జీవింపజేసేటువంటి దేవుడు. మొదటి ఆదాము ద్వారా నీవు పరదేశును కోల్పోయావు, ఆ యొక్క కడపటి ఆదామైన యేసు ద్వారా నీవు తిరిగి పొందుకోగలవు. ఏ విధంగానో తెలుసా? యేసుక్రీస్తు కలువరి సిలువలో ఆయన పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ద ఓన్లీ వన్ హూ స్పోక్ దట్ వర్డ్. ఆ మాట పలికిన ఒకే ఒక వ్యక్తి ప్రభు అయినటువంటి యేసు, నజరైనటువంటి యేసు. నీ జీవితంలో ఆ ఒక్కదాని వైపు ఇంకా నీవు చూస్తుంటున్నావా? ఒకవేళ ఆ వ్యక్తి దేవుని చిత్తంలో లేని వ్యక్తి కావచ్చు, దేవుని చిత్తంలో లేని దృశ్యములు కావచ్చు, దేవుని చిత్తంలో లేనటువంటి ఆ పరిస్థితులు కావచ్చు, ఆ ఒక్కటి నీ జీవితంలో ఏదో ఉంది. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. డోంట్ లుక్ అట్ దట్ పర్టిక్యులర్ థింగ్. ఆ ఒక్కదాని వైపు నీవు చూడక నీవు దేవుని రాజ్యము వైపు చూడాలి అని నిన్ను ప్రభు ఈరోజు పేరు పెట్టి పిలుస్తుంటున్నాడు. తన సేవకుడైన నా ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ ఒక్క విషయములో దయచేసి జాగ్రత్త. బీ కేర్ఫుల్ ఇన్ దట్ పర్టిక్యులర్ థింగ్. ఆ ఒక్క విషయంలో చాలా జాగ్రత్త సుమా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడి ఉంటుండగా రెండు ప్రాముఖ్యమైన విషయములు. వాక్యము చదివేటువంటి సమయంలో, అర్థం చేసుకునేటువంటి సమయంలో చాలా జాగ్రత్త. రెండవదిగా ఆ ఒక్క విషయంలో జాగ్రత్త. దేవుడు మాట్లాడుతుండగా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి సందేశము నాయనా తండ్రి, ఆ ఒక్క విషయంలో జాగ్రత్త అనేటువంటి సందేశము నీ బిడ్డలైనటువంటి మాకు మీరు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రం నాయనా. అవుననైనా మా జీవితంలో ఒకవేళ ఆ ఒక్కటి మా జీవితంలో కలిగి ఉన్నామా తని, ఒకవేళ మా జీవితంలో నైనా తని ఆ ఒక్క విషయంలో మేము ఎక్కడో దారి తప్పుతూ ఉంటున్నామా? ఎన్నిసార్లు మీరు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు దైవ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నా తన్ని, ఒకవేళ మేము ఆ ఒక్క విషయంలో పొరపాటు చేస్తున్నామేమయ్యా, దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభువా, దయచేసి జ్ఞాపకం చేసుకున్నాయన తండ్రి. ఆ ఒక్క దాని వైపు మేము చూడక తండ్రి నీ వైపు మేము చూచినట్లుగా సహాయం చేయండి. కలువరి సిలువలో మా కొరకు మరణించిన యేసు వైపు మేము చూచుటకు సహాయం చేయండి. యేసు నామమందు నాయన ప్రభు, యేసు నామమందు ప్రభువా తండ్రి, మా జీవితంలో ఏవైతే ఉండకూడనివి ఉంటున్నాయో వాటిని మీరు పెళ్ళగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్లగ్ దెమ్ అవుట్ in the name of Jesus Christ of Nazareth. Plug them out, my Lord. వాటిని మీరు పెళ్ళగించమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మమ్మల్ని జీవింప చేయండి ప్రభువా తండ్రి. ఆత్మీయంగా చచ్చిపోయిన మమ్ములను తిరిగి మీరు చిగురింప చేయండి. ఎండిపోయిన మా ఆత్మీయమైనటువంటి జీవితములను, మా బ్రతుకులను తండ్రి మీరు తిరిగి చిగురింప చేయండి, జీవింప చేయండి ప్రభువా. నీ సేవకుడు వాక్యము పలికి ఉంటుండగా వారి జీవితంలో ఆ ఒక్కటి అనే కాడిని మీరు విరగొట్టమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమందునైనా ఈరోజంతా వారి జీవితంలో, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది మీరు దయచేయమని ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన వాళ్ళ ఈ అద్భుతమైన సందేశం మీరు విని ఉంటుండగా జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని అనేక మందికి పరిచయం చేయండి. ఈ సందేశములను మీ వాట్సాప్లో, ఫేస్బుక్లో మీరు షేర్ చేసి ఇతరులకు మీరు ఫోన్ ద్వారా తెలియపండి ఏ విధంగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అనే విషయం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.